రుద్రాక్ష ఎందుకు ధరించాలి? ఒక కథ చెప్తాను. పాండవులు 5గురే, కౌరవులు 100 మంది. పైపెచ్చు వాళ్ళ దగ్గర అతిరథ మహారథులందరూ ఉన్నారు. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్య, కర్ణ, అశ్వత్థామ. ఒకళ్ళు కాదు, అందరూ అతిరథ మహారథులే. ఇక్కడ ఎవరూ లేరు. అక్కడ ఉన్నది 11 అక్షణ్యాల సైన్యం, ఇక్కడ ఉన్నది 7 అక్షణ్యాల సైన్యమే. అందులో ఎవరిని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇక్కడ నిలబడి యుద్ధం చేయడానికి సరైన వాళ్ళు లేరు. అయినా ఎవరు గెలిచారు అంటే పాండవులే గెలిచారు. అంటే ధర్మం గెలిచింది. ఎందుకు? ధర్మం ఎక్కడుందో భగవంతుడు అక్కడున్నాడు. భగవంతుడు ఎక్కడుంటే ధర్మం అక్కడుంది. పాండవులతో ఉన్నది శ్రీకృష్ణుడు అంటే భగవంతుడు. అలాగే మన దగ్గర దైవికమైన సంపద రుద్రాక్ష ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా విజయం ఎప్పటికీ మనదే, అందులో సందేహం లేదు. అందుకే రుద్రాక్ష ధారణ చేయాలి. మీరు ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ నెంబర్తో కాంటాక్ట్ అయితే మీరు హైదరాబాద్లో నన్ను కలిసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఏ రుద్రాక్ష ధరిస్తే బాగుంటుందో తెలియజేసే ప్రయత్నం నేను చేస్తాను. మన డేట్ ఆఫ్ బర్త్ చెప్పంగానే ఆ చక్రం వేయటం కానీ అది కానీ కొన్ని సెకండ్స్లో జరిగిపోయేటువంటి ఓ ప్రక్రియ. అది అనుభవిస్తే తప్ప, అనుభవయోగ్యం తప్ప ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలు చాలు. అలాంటి వారు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఒక్క పాండురంగారావు గారే ఉన్నారేమో అని నాకు అనిపిస్తోంది.